2025 ద్వాదశ రాశుల యొక్క సంవత్సరం మొత్తం వీళ్ళకి ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా పరిహారం చేసుకుంటే జీవితంలో ఎదగగలుగుతారనేది మనం తెలుసుకున్నాం. అంటే 2025 సంవత్సరం మొత్తం ఫలితం ఎలాగ ఉంటుందో ద్వాదశ రాశుల యొక్క గ్రహస్థితుల గురించి మనం తెలుసుకున్నాం. కృత్తికా నక్షత్రం అంటే ఇప్పుడు ముందుగా వృషభ రాశి యొక్క ఫలితాలని తెలుసుకుందాం. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదంలో జన్మించిన వారు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారు, అలాగే మృగశిర నక్షత్రం 1, 2 పాదంలో జన్మించిన వారికి, అలాగే మీ పేరులో ఈ, ఉ, ఏ అనే అక్షరాలు కలవారు, ఓ, వా, ఉ, వే, ఓ అనే అక్షరాలు మీ పేరులో మొదటగా గలవారు ఈ వృషభ రాశి యొక్క ఫలితాలన్నీ కూడా మీకు వర్తిస్తాయి. ఈ 2025 సంవత్సరంలో వృషభ రాశి వారికి ఫలితములు ఏ విధముగా ఉన్నాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో ఆకస్మిక ధన ప్రాప్తి ఉంది. అంటే అనుకోకుండా ధనం వచ్చేటువంటి సూచనలు వీరికి ఉన్నాయి. అంటే అదృష్టవంతులుగా ఉంటారు. విద్యార్థులు విద్యారంగంలో ముందంజ వేసేటువంటి సూచనలు ఉన్నాయి. అంటే మంచి ర్యాంకులు సంపాదించేటువంటి సూచనలు ఉన్నాయి. పోటీ పరీక్షల్లో వీరు విజయాన్ని సాధించేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగాల్లో ఉన్నవారికి మంచి ప్రమోషన్స్ రావడం, ఇంక్రిమెంట్స్ రావడం కూడా జరుగుతుంది ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం. ఆదాయం మునుపటి కన్నా కూడా ఆదాయం పెరుగుదల ఉంటుంది. అంటే ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం. గుండెకు సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు, అలాగే జాయింట్ పెయిన్స్కి సంబంధించినవి, ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ఆరోగ్యపరంగా ఈ వృషభ రాశి వారు. మార్చి తరువాత వీరికి ఆరోగ్యం మెరుగుపడుతుంది, బాగుంటుంది. వీరికి కొన్ని ఒడిదుడుకులు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ 2025 సంవత్సరంలో. పెట్టుబడులకు దూరంగా ఉండాలి, ఆలోచించి ముందుకు సాగాలి. ఎవరిని పడితే వారిని భాగస్వాములుగా ఎంచుకోవద్దు, మీరు నష్టపోయేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. విద్యార్థులకు విద్యారంగంలో మంచి మార్పులు కలుగుతాయి. విదేశాల్లో చదువుకోవాలి అనుకునే వారికి వీసాలు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మీరు దేనికి కూడా ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. విద్యార్థులకు మీ చదువు మీద కాన్సన్ట్రేషన్ చేసుకోండి. అలాగే మీ కష్టానికి తగినటువంటి మంచి ఫలితం కూడా లభిస్తుంది. కుటుంబపరంగా అనుకూలంగా ఉంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, దాంపత్య జీవితం ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు అధికమైనటువంటి లాభాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ 2025 సంవత్సరంలో ఈ వృషభ రాశి వారికి. కొన్ని నిందలు, అపనిందలు కూడా వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి ఈ సంవత్సరం. నిరుద్యోగులకు ఏప్రిల్ తర్వాత ఉద్యోగం తప్పనిసరిగా వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అంటే నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఏప్రిల్ మాసంలో తప్పకుండా మీకు ఉద్యోగం వచ్చి తీరుతుంది అంతే. అలాగే విదేశాలకు వెళ్ళి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వారికి కూడా తప్పకుండా విదేశాల్లో ఉద్యోగం దొరికేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే విదేశాల్లో వ్యాపారం చేయాలి అనుకునే వారికి కూడా వ్యాపారపరంగా చాలా బాగుంటుంది. కొత్త వ్యాపారాలు కూడా మీరు పెట్టడం కూడా జరుగుతుంది విదేశాల్లో. భాగస్వామి వ్యాపారస్తులకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఎప్పటి నుంచో భాగస్వాములతో వ్యాపారం చేస్తున్న వారికి కొంచెం జాగ్రత్త తీసుకొని ముందుకు సాగండి. అన్ని రంగాల్లో ఉన్నవారికి విశేషంగా మంచి లాభాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మీరు ఎటువంటి ఇబ్బంది పడవలసినటువంటి అవసరం లేదు ఈ 2025 సంవత్సరంలో. ఈ సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ సంవత్సరం. మీ సంతానం వల్ల కూడా మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఎప్పటి నుంచో రెండో సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా రెండో సంతానం వచ్చేటువంటి యోగం కూడా కలిగి ఉంది. అలాగే చిత్ర పరిశ్రమలో కానీ సినీ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఈ అవకాశాలని మీరు ఉపయోగించుకోండి. కొన్ని అవకాశాలు చేజారిపోయేటట్టుగా కూడా ఉన్నాయి. కాబట్టి ఏవి మంచివి, ఏ చెడువి తెలుసుకొని వాటిని మీరు చేయడం వల్ల మంచి పేరు ప్రఖ్యాతలు
సంపాదించుకోగలుగుతారు. మీరు సినిమా రంగంలో మీకు ఎప్పటినుంచో రావలసినటువంటి పైకం అంటే డబ్బు కూడా సరి అయిన సమయానికి అందడం జరుగుతుంది. అలాగే రైతులకు కూడా చాలా బాగుంటుంది ఈ సంవత్సరం. రాజకీయ నాయకులకు కూడా అనుకున్న విధంగా ముందుకు సాగుతారు. ప్రజలకు ఏదో చేయాలనే తపనతోటి తప్పక చేస్తారు. మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చుకుంటారు. కొన్ని పదవులను కూడా అధిష్ఠించేటువంటి యోగం కూడా ఉంది ఈ వృషభ రాశి రాజకీయ నాయకులకు. ఇంకా ఆర్థికపరమైనటువంటి ఎదుగుదల కోసం మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు, రాహు కేతులకు పూజ చేయించుకోండి. అలాగే గురువుకి శనగలు ఆవుకు పెట్టండి. తర్వాత దుర్గాదేవిని ఆరాధించండి, గణపతిని పూజించండి. అలాగే ప్రయాణాలను చేసేటప్పుడు కొంత జాగ్రత్త వహించండి, అతి వేగాన్ని తగ్గించుకోండి. ప్రమాదాల నుంచి బయటపడేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఇంకా అధికమైనటువంటి లాభాలు రావడం కోసం ప్రతినిత్యం తెల్లవారుజామున భగవంతుణ్ణి ధ్యానం చేసుకోండి, మెడిటేషన్ చేసుకోండి. తప్పక మీకు అన్ని విధాలుగా ఆర్థిక పరంగా కూడా ఎదగగలుగుతారు. సర్వే జనా సుఖినో భవంతు.